వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. అయినా సరే ఇక్కడ కొంతమంది న్యాయం జరగదు. అయినా సరే ప్రజాస్వామ్య దేశం అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ధిక్కరించి పరిపాలన చేస్తారు తప్ప కొంతమంది ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయరు అనేది సుస్పష్టం. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక 15 రోజుల క్రితం ఒక వార్తను అందించడం జరిగింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ ఆఫీసర్, రాష్ట్రపతి పథక గ్రహీత ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి సో క్యాట్ ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేసింది, పోస్టింగ్ ఇమ్మని ప్రభుత్వాన్ని ఆదేశించింది 10 రోజుల క్రితం. అయినా సరే ఇప్పటి వరకు కూడా ఆయనకి పోస్టింగ్ అనేది ఇవ్వలేదు. పైపెచ్చు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు వైసీపీ వాళ్ళు, ఇలాగ ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఇది అని. ఆయనేమో చక్కగా మామిడి తోటలో ఆడుకుంటూ ఉంటే వీళ్ళు వెళ్ళి తగుదనమ్మా అని చెప్పి ఫిర్యాదు చేసి వచ్చారు. ఇదో దిక్కుమాలినతనం. రెండోది, అసలు ఒకసారి ఆయన గురించి ఏంటి అనేది మనం చూస్తే ఒక వాట్సాప్ మెసేజ్ అనేది చాలా మంది ఫార్వర్డ్ చేస్తున్నారంటే ఈ పిటిషన్ మీద సైన్ చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారికి జరుగుతున్నటువంటి అన్యాయం ఇది అని. అయితే ఇక్కడ వీళ్ళందరూ అడుగుతున్న దాంట్లో ఒక పాయింట్ అయితే నాకు చాలా ఆకర్షించింది. ఏంటి అనేది చూసినప్పుడు ఈ ఐపీఎస్ సంఘం ఉంది కదా, మొన్న మధ్యన కాంతి రాణా టాటా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎవరో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మొరేల్ దెబ్బతినేలాగా ఇలాగా మాట్లాడడం అనేది సరికాదు, అలాగా రెడ్ బుక్ అనేది పెట్టుకుని చేస్తున్నారు, బెదిరింపులుగా పాల్పడుతున్నారా మీరు అని చెప్పి మాట్లాడారు కదా. ఏమయ్యా కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు, మీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంటే ఇది ఎవరి కోసం ఉంది, ఎవరికి వంత పాడడానికి ఉంది, దేనికోసం ఉంది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ అవ్వాల్సినటువంటి వ్యక్తి, డీజీపీ ర్యాంక్ అధికారి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మీకు ఏ పథకాలు వచ్చాయో నాకైతే తెలియదు, ఆయనకి కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు అసత్య ఆరోపణలతోటి తప్పుడు ఆధారాలు చూపించి ఆయన్ని ఇలా ఇబ్బంది పెట్టారే. ఎక్కడికి వెళ్ళిపోయింది మీ అసోసియేషన్? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది ఒక సామాన్యుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఏం చెప్తారు గౌరవ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు? ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు ఇది, ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు ఇది, ఇండియన్ ప్రీచింగ్ సర్వీస్ అనేటువంటిగా కొంతమంది ఉంటారంటే భజన కార్యక్రమం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కొంతమంది వస్తారు, పేర్లు నేను చెప్పను కానీ. సో ఆయన మీద ఆయనకు అమ్మోడు, లేదంటే తెలుగుదేశం పార్టీకి చెంచా, చంద్రబాబుకి బినామీ, ఇలాంటి ఆరోపణలు అన్నీ చేసి ఆయన కులాన్ని కానీ ఇంకోటి కానీ తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేసి ఇది చేస్తే వేర్ ఇస్ ద అసోసియేషన్? సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఇంకొకటి ఉంటుందండి. ఇందులో ఓన్లీ ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ సంబంధించి ఎవరన్నా తప్పుడు ఆరోపణలు ఒక అధికారి మీద చేస్తే వీళ్ళు కలిసికట్టుగా వచ్చి లేదు అక్కడ తప్పు జరగలేదు అని చెప్పి లేఖ రిలీజ్ చేయడం చేస్తారు. ఇక్కడ సివిల్ సర్వీన్స్ అసోసియేషన్ కూడా ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీని మీద మాట్లాడకపోవడం అనేది చాలా శోచనీయం. ఒక సాధారణ టీచర్ కుటుంబంలో పుట్టి ఐపీఎస్ చదివి నక్సలిజం, రౌడీజం, అణిచివేతలో ఎంతో పేరు తెచ్చుకుని రాష్ట్రపతి విశిష్ట సేవ అవార్డు పొందిన అధికారికి 5 ఏళ్లుగా పోస్టింగ్ ఇవ్వని దుర్మార్గం మీద ప్రతి ఒక్కరూ స్పందించాలి. నేను కూడా స్పందిస్తున్నాను. రాజకీయ కక్షతో తప్పుడు ఆరోపణలు చేసి కేసులు పెట్టి 2 సార్లు సస్పెండ్ చేయబడి సుప్రీంకోర్టులో క్యాట్లో గెలిచిన అధికారికి చివరి సమయంలో అయినా ప్రభుత్వం నుండి న్యాయం దక్కాలి. 10 రోజుల క్రితం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ రద్దు చేయడమే కాకుండా రెండోసారి సస్పెండ్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగపరచడమే, అది దురుద్దేశపూర్వకమైనది, చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాష్ట్ర ప్రభుత్వ చర్యను సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అని చెప్పింది. రెండోసారి సస్పెండ్ చేసిన జీవోను కొట్టివేస్తున్నాం, వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆపద్ధర్మ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనకి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. సో 30 ఏళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా ప్రాణాలకు తెగించి రాష్ట్రానికి సేవలు అందించి ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారికి కనీసం రిటైర్మెంట్ గౌరవం కూడా ఇవ్వకుండా వేధించడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఇక వాళ్లే చెప్పాలి. తదుపరి సో తన ఉద్యోగం కోసం 5 ఏళ్లు ప్రభుత్వంపై పోరాటంలో ఎంతో విలువైనటువంటి తన సర్వీసెస్ ని ఒక డీజీపీ స్థాయి అధికారి, డీజీపీ ర్యాంక్ అధికారి కోల్పోయారు. దీన్ని ఎవరు ఆయనకి తెచ్చి ఇవ్వలేము. టైంని ఇలా తీసుకొచ్చి అయిపోయింది, ఒక సెకండ్ పరిగెడితే ఇంకో సెకండ్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, కాలాన్ని వెనక్కి తీసుకురాలేము. సో
ఇక ఆయనకి ఎందుకు పవన్ ఇప్పుడు ఆయనకి సపోర్ట్ ఎందుకు చేయాలి, ఎందుకు అన్న పాయింట్ వచ్చినప్పుడు, రేపు 31వ తేదీన ఆయన రిటైర్ అవ్వబోతున్నారండి. ఆయన ప్లేస్లో మీరు నేను ఉంటే ఏం చేస్తాం? 31వ తేదీన రిటైర్ అవుతున్నాం. 5 ఏళ్ల నుంచి ఖాళీగా పోరాటం చేస్తూ ఉన్నాం. అంటే ఉద్యోగం, పోస్టింగ్ లేక పోరాటంతో సరిపోయింది. అయ్యా నేను పని చేస్తున్నాను, నేను పని చేయాలి, నాకు పోస్టింగ్ ఇవ్వండి నేను అడుక్కోవడంతో సరిపోయింది. ఆయనకి ఏమనాలి? ఒక ఐపీఎస్ ఆఫీసర్ని రాజకీయ కక్షలతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వేధించినటువంటి తీరు, మరి ఒక సివిల్ సర్వెంట్ గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి కనిపించడం లేదా? ఈజ్ నాట్ అ సివిల్ సర్వెంట్. జవహర్ రెడ్డి గారు సివిల్ సర్వెంట్ కాదా? రేపు పొద్దున్న క్యాట్లో కంప్లైంట్ ఇస్తే మరి ఆయన పరిస్థితి ఏంటి? రాజకీయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అన్న ఆరోపణ చేస్తాను నేను చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి మీద. ఎందుకు అంటే 10 రోజులైనా సరే ఇప్పటికీ కూడా ఆ ఆదేశాలని పరిగణలోకి తీసుకొని డీజీపీ ర్యాంక్ అధికారిగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుకి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి. అంటే మంత్రివర్గం లేదంటే ముఖ్యమంత్రి లేడు, లండన్ టూర్ వెళ్ళాడు కాబట్టి ఏం చేయలేను, ఇలాంటి మాటలు ఏమని చెప్తారా? ఎన్నికల కమిషన్కి చెప్పాలి ఎక్కడ వేయమంటారు ఏంటి అని. అబ్బే మేము అలాంటివి చేయం కదా. అసలు ఒక సివిల్ సర్వెంట్ అధికారిగా ఉండేటువంటి అర్హత ఆయన కోల్పోయాడు. వైఎస్ఆర్సీపీకి ఎవరైతే వంత పాడుతూ అంట కాగుతూ వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారో సివిల్ సర్వెంట్స్ అనేటువంటి వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఓవర్ ఇట్ ఈస్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ట్యాగ్ అనే దానికి, ఆ టైటిల్ అనే దానికి అర్హత కోల్పోయారు. వాళ్ళంతా కేవలం భజన బ్యాచ్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి భజన బ్యాచ్. వాళ్ళు ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళు కాదు, వాళ్ళు జేబీబీ, జగన్ భజన బ్యాచ్ ఆఫీసర్లు. వాళ్ళకేం తెలుస్తుంది మేము రాజ్యాంగాన్ని మేము ఫాలో అవ్వాలి, రాజ్యాంగ పరంగా మేము ఇది చేయాలి అని వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది? ఇప్పుడు రాజకీయాల్లోకి మునిగిపోయారు కాబట్టి. సో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఖచ్చితంగా న్యాయం అనేది జరగాలి. సో దీని మీద చాలా మంది అంటున్నారు ఏంటంటే, ఈ 13 రోజులే కదా, తర్వాత మరి ఎలా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఈయన లేఖ రాసుకోవాలి, ఈయన లేఖ రాసుకుంటేనే ఇది అవుతుందంటే, ప్రభుత్వాలు అధికారుల్ని ఎక్స్టెండ్ చేయడం అనేది డిఫరెంట్ థింగ్. రేర్ కేసెస్లో జరిగింది. 6 నెలలు, ఏడాది పొడిగింపు ఇవన్నీ కూడా జరిగాయి, గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కొత్త ఏం కాదు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఈయనకి పోస్టింగ్ ఇవ్వదు, గవర్నమెంట్కి రికమెండ్ చేయదు. ఈయనే మళ్ళీ కోర్టుకెళ్ళో క్యాట్కెళ్ళో అయ్యా మరేంటి నా పరిస్థితి, ఈ 5 ఏళ్ల పాటు ఇది అయ్యింది, ఏం చేయమంటారు నన్ను ఈయన అభ్యర్థించుకున్నప్పటికీ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. వన్స్ రిటైర్మెంట్ అయిపోయింది, 31వ తేదీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయింది అనగానే ఇక ఆ తర్వాత కేంద్రానికి లేఖలు రాసి మళ్ళీ మేము ఆయన రిటైర్ అయిపోయినా మేము సర్వీస్లోకి తెచ్చుకుంటున్నాం ఇది అనేది రూల్స్కి అగేన్స్ట్గా ఉంటుంది. ఒక దుస్సాంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. సర్వీస్లో ఉండగానే ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేది వేరు, రిటైర్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ పదవి ఇవ్వడం అనేది, అది సలహాదారు పదవో లేదంటే ఇంకొక కార్పొరేషన్ పెట్టి దానికో ఇవ్వడం అనేది డిఫరెంట్ థింగ్. కానీ సర్వీస్లో కొనసాగించడం అనేది ఎవరు అంత హర్షించకపోవచ్చు. అయితే ఇక్కడ ఒకే ఒక వెసులుబాటు మనం కోరుకోవాల్సింది, అడగాల్సింది ఏమన్నా ఉంది అంటే కోర్టుకి వెళ్లాల్సిందే. క్యాట్ కూడా కాదు, కోర్టుకి వెళ్ళి అయ్యా మీరు ఇచ్చినటువంటి తీర్పుని ఈ ప్రభుత్వం ఇలా చేసింది, సో ఈయనకి న్యాయం జరగాలి ఇప్పుడు అని చెప్పి స్పష్టంగా అడగాల్సిందే. అసలు ఈ పాటికి ఎన్నికల కమిషన్ ఏదైతే 10 రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్ ఉందో చూసిన తర్వాత అట్లీస్ట్ ఎన్నికల కమిషన్ ఈయన నియమించాల్సింది. ఈయన సీనియర్గా ఉన్నారు కాబట్టి ఈయన నియమిస్తే సరిపోతుందని డీజీపీగా నియమించి ఉంటే అయిపోయేది. రిటైర్మెంట్ కూడా 31వ తేదీన ఆయన హ్యాపీగా తీసేసుకునేవాడు, వేరే వాళ్ళకు కూడా వచ్చి ఉండేది. సో ఇదేది జరగలేదు. సో ఓవరాల్గా ఇక్కడ పార్టీలో ఎవరున్నారు, ప్రతిపక్షాల్లో ఎవరున్నారు, లేదంటే ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ అభిమానులు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒక సామాన్యుడిగా ఆలోచించండి, సామాన్యుడిగానే మాట్లాడండి మీ అభిప్రాయాన్ని కూడా. ఎందుకంటే ఒక అధికారిని రాజకీయ కక్షకి బలి చేయడం అంటే, అధికారులు కొంతమంది ఉన్నారు కోర్టులు చీవాట్లు పెట్టి వాళ్ళ కేసులని ఉదాహరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఒక పక్షానికి కొమ్ము కాస్తూ ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు, కోర్టు తిట్టినటువంటి వాళ్ళు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అఫ్కోర్స్ ఏబి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళతో కంపేర్ చేయడానికి కూడా లేదు, అది పరిస్థితి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏబి వెంకటేశ్వర గారికి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి అనేది ఆ సైన్ చేయండి పిటిషన్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి మద్దతు అనేది అవసరం. లాబింగ్ చేసుకోవడాలు ఇవి అంటే క్యారెక్టర్ మీద దెబ్బడిపోద్ది.
అడగడంలో తప్పు లేదు. అట్ ద సేమ్ టైం అడగాల్సినటువంటి టైం ఇది కాదు. రాయల్గా లెజిటిమేట్గా ఆయనకి రావాల్సినటువంటి సర్వీస్ ఆయనకి రావాలి. ఇది కోరుకోవాల్సినటువంటి మాట. సో మీరేమనుకుంటున్నారు? ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా ఈ 31 లోపు ఆయనకి పోస్టింగ్ ఏమైనా తక్కుతుందా? లేదు ఏదో అనామక పోస్ట్ పడేసి మీకు ఇదే ఇస్తాము, ఇంతకు మించి ఏం లేదు అనేది ఏమన్నా చెప్తారా? బట్ ఆఫ్టర్ June 4th డెఫినెట్గా ఆయనకి ఏదో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది మాత్రం తెలుస్తోంది. బట్ బిఫోర్ దట్ అయితే ఖచ్చితంగా జరిగి తీరాలి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.